ఓకే. నిన్న మనము 26 శ్లోకాన్ని మొదలుపెట్టాం కానీ, మొత్తం ఎక్స్‌ప్లనేషన్ చేసుకోలేదు. అందుకని మళ్ళీ మొదలుపెట్టుకుంటున్నాం ఈరోజు. ఓకే. శ్లోకం చదివేశాం కాబట్టి, మరణానంతరము కర్మఫలములను కర్త, నిర్దేశకుడు, అనుమోదకుడు మువ్వురును సమానముగా పంచుకొందురు. కనుక నా ప్రతిపాదన సమర్థింపుమని శుద్ధాంతరంగులకు దేవతలను, పితృదేవతలను, సాధు పురుషులను నేను అర్థించుచున్నాను అని చెప్తున్నారు. సో మనం గనక 1-10, 10-20 శ్లోకాలు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకొని ఉన్నాము. మనం 21వ శ్లోకం నుంచి కనుక మనం చూస్తే ఋతు మహారాజు చెప్తున్నారనమాట. అక్కడ సభలో ఉన్న వాళ్ళందరినీ కలిపి యజ్ఞం దగ్గరికి వచ్చి కూర్చొని ఉన్నారు. అందరూ ఉన్నారు, దేవతలు ఉన్నారు, అక్కడ సాధు పురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, ఇంకా అట్లాగే మామూలుగా ఆ శత్రువులు ఉండుండొచ్చు, నాస్తికులు ఉండుండొచ్చు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఫస్ట్ అక్కడ ఉన్న భక్తులతోటి అంటే మహాత్ములతోటి సాధు పురుషులతోటి మాట్లాడుతున్నారు. ఫస్ట్ వచ్చేసి చాలా వినమ్రంగా ఆయన మొదలు పెట్టాడు, నేను చెప్పేది వినండి అని చెప్పేసి. అప్పుడు ఏమన్నారు వీళ్ళంతాను, అదేంటి నువ్వు రాజు కదా, నీది మేం కదా వినాలి అని అంటే, అప్పుడు ఆయన 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, నన్ను భగవంతుడు, మీరందరూ కలిసి నన్ను భగవంతుడి అనుగ్రహంతో నన్ను అపాయింట్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. చెప్పేసి నేనేంటి అందరినీ సరిగ్గా పరిపాలించాలి, వాళ్ళందరినీ ఏం చేయాలి అనేది ఆయన చెప్పారనమాట. నెక్స్ట్ ఏంటంటే దాంట్లో 23వ శ్లోకాలు వచ్చేసి ఆయన చెయ్యాల్సిన, ఎప్పుడైతే నా కర్తవ్యం ఏముందో దాన్ని నేను గనక సరిగ్గా చేస్తే అప్పుడు ఏదైతే వేద ప్రమాణాల్లో రాసి ఉందో నేను అక్కడికి చేరుతాను. కానీ అక్కడ కూడా ఏంటి, ఎప్పుడైతే అది భగవంతుడికి అనుగ్రహం కలిగేలా అంటే భగవంతుడికి ప్రీతి కలిగేలాగా ఆ పని చేస్తే అప్పుడు నేను సరైన డెస్టినేషన్ అంటే మన గమ్యానికి నేను చేరగలుగుతాను అని చెప్పారనమాట. సో దానికి మీరేం చేయాలి అంటే, మీరు కాదు, ఫస్ట్ ఆయన ఏం చేయాలి అని చెప్తున్నారు. ఏంటి అంటే, నేను మీ శిస్తులు గనక ఓన్లీ మీ దగ్గర శిస్తులు వసూలు చేసుకుంటూ నేను చక్కగా ఎంజాయ్ చేసుకుంటూ మీ అందరికీ ఒక వర్ణాశ్రమ ధర్మంలో ఏ పనులు చేయాలో కల్పించకుండా మీకు కనుక నేను అలా చేశాను అంటే నేను పాపం కట్టుకున్న వాడిని అవుతాను అని చెప్పాడనమాట. సో అలా పాపం లేకుండా ఉండాలి అంటే మీరేం చెయ్యాలి అని చెప్తున్నాడు. మీరేం చెయ్యాలి అంటే చక్కగా మీ ఏవైతే వృత్తి ఉందో, మీ యొక్క వృత్తి ఏదైతే ఉందో అది మీది వర్ణాశ్రమం ప్రకారంగా మీకు ఏదైతే పని ఉంటుందో ఆ పనిని చక్కగా చేసుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ ఉన్నారు అంటే అప్పుడు మనం అందరివి కూడా భగవంతుడు తృప్తిపరిచిన వాళ్ళం అవుతాము. దానివల్ల ఏంటంటే నా మీద మీరు ఎంతో కరుణ చూపించిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్పాడనమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే మీరు మీ పనులు చేయకుండా మీరు అలా నా మీద ఎందుకు కరుణ చూపించారు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మరణానంతరం మనకి అందరికీ కూడా కర్మఫలాలు ఉంటాయి. సో ఆ కర్మఫలాలు అనేది ముగ్గురు వ్యక్తులకి మనకి పంచుతాం అనమాట. అది పాపమవనియండి, పుణ్యమైనయండి. అది ఎవరెవరికి అంటే, కర్తకి చెప్పిన ఆజ్ఞ వేసిన వాళ్ళకి, దానికి ఆనుమోదం తెలుపు అంటే నువ్వు చెయ్యి ఇది కరెక్టే అని చెప్పిన వాళ్ళకి, ముగ్గురికి కూడా సమానంగా పాపం అనేది పుణ్యం అనేది ఏదైనా కూడా పంచబడుతుంది. అది కరెక్టే కదా అని మళ్ళీ ఆయన అందరినీ కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఎందుకు మరి రివర్స్లో వెళ్ళండి. ఇప్పుడు గనక ప్రజలంతా కూడా ఎవరూ సరిగ్గా ఉండకుండా ఏమీ చేయకుండా ఉంటే కర్తకి, నిర్దేశకుడు రాజుకి, ఈ మళ్ళీ ఈ వేద పండితులకి వీళ్ళందరికీ కూడాను ఆ సమంగా పాపం అనేది అంటుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మరణం తర్వాత నాకు నాకు ఇబ్బంది కలుగుతుంది. సో దానికోసం మీరేం చేయాలి అంటే నా మీద కరుణ చూపించేలాగా మీ డ్యూటీ మీరు చేయాలి అని చెప్పేసి ఇది ఒక సర్కిల్ లాగా అనమాట. సో అది చెప్పారనమాట. దాని కింద ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు ఏంటి అంటే, వేదాల్లో మనకి ఏ విధంగా అయితే ఏముంది అంటే ఒక రాజు యొక్క కర్తవ్యం ఏంటి అనేది. సో పృథు మహారాజు ఎగ్జాక్ట్గా అదే ఫాలో అయ్యి దాన్ని చక్కగా అంటే అందరికీ భగవంతుడి గురించి, కృష్ణ భక్తి భావన గురించి చెప్పడము, ఆ విధంగా రాజ్యపాలన అనేది ఆయన నిర్వర్తించారనమాట. సో దానివల్ల ఏంటి, అప్పుడు అందరూ కూడా చాలా హాయిగా ఆనందంగా ఉన్నారు. అప్పుడే కాకుండా వాళ్ళకి మరణాంతరం కూడాను చాలా ఆనందం అనమాట వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికే చేరతారు. అది ఒక రాజుగా చేయవలసిన పని అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో రాజు స్వర్గలోకాలకి వెళ్తే మిగతా వాళ్ళని కూడా ఆ విధంగానే చేస్తుంటే వాళ్ళందరూ కూడా స్వర్గలోకాలకి వెళ్తారు. ఆయన నరకలోకాలకి వెళ్తే మిగతా వాళ్ళు కూడా నరకలోకాలకి వెళ్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రపాదుల వారు అందుకే చెప్తున్నారు, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఏంటంటే మనకి ప్రామాణికమైంది, శుద్ధమైనది,
పూర్ణమైనది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్యూర్, మళ్ళీ ప్రామాణికం, ఆల్రెడీ ఆచార్యులందరూ ఫాలో అయ్యి ఇది మనకి చెప్పబడి ఉంది. వైదికం అంటే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉన్నదే ఇది, అందుకని ప్రామాణికమైంది అని చెప్పారు. పూర్ణమైనది ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫాలో అయ్యి అందరూ కూడా చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళడము అంతా కూడా జరిగి ఉంది కాబట్టి ఇది శుద్ధమైనది, పూర్ణమైనది, ప్రామాణికమైనది అని. సో ఎందుకని మనం కూడా ఏంటంటే పృథు మహారాజు యొక్క అడుగుజాడల్లోనే వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనం కూడాను దాని పరిణామమును అనుభవించాల్సి వస్తుంది. ముందు అనుభవించాలి, మరణాంతరం కూడా అనుభవించాల్సి వస్తుంది అని ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇప్పుడు 27 చూద్దాం. అస్తి యజ్ఞపతిర్నామ కేషాంచిత్తర్హసత్తమాః ఇహ ముత్ర చ లక్ష్యంతే జ్యోత్స్నావస్య క్వచిద్ భువః. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి చదవండి సన్యాసి మాత. చదువుతాను. అస్తి యజ్ఞపతిర్నామ కేషాంచిదర్హ సత్తమాః ఇహ ముత్ర చ లక్ష్మ్యంతే జ్యోత్స్నావస్య క్వచిద్భువః. శీల ప్రభుపాదికి జయ. పూజ్యులైన జనులారా, ప్రామాణిక శాస్త్రవచనమును అనుసరించి మన ప్రస్తుత కర్మలకు ఫలమునివ్వగల పరమ ప్రామాణికుడు ఒకడు కలడు. లేనిచో ఇహపర జన్మములో అసాధారణమగు సౌందర్యం ఎట్లుండగలరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ మమ్మల్ని పర్మిషన్ అడిగారు కదా, ఏంటి ఇదంతా కూడాను ఈ ముగ్గురికి అవుతుంది కదా, సో అందుకని మన కృష్ణ భక్తి భావంలోనే ఉండాలి కదా అనేసి ఆయన నేను చెప్పింది కరెక్టా కాదా అని అడిగారు కదా. సో అప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఏం అడుగుతున్నారు అంటే అది నువ్వు చెప్పింది కరెక్టే, కృష్ణ భక్తి భావంలోకి తీసుకురావాలి అందరినీ, నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ మీ నాన్న చేసిన తప్పు ఏదైతే ఉందో వాళ్ళ నాన్న ఏం చేసి వెళ్ళాడు, అందరినీ ఏం చేసి ఏంగా మార్చిపోయాడు ఆయన, నాస్తికులుగా. అంతే కదా, ఒక యజ్ఞము లేదు, ఒక దేవుడు లేదు, ఏమీ చేయడానికి లేదు అనేసి అందరినీ మార్చిపోయాడు. సో అలా మీ నాన్న ఒక నాస్తికత్వం తీసుకొస్తే ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకురాగలవు, భగవంతుడు ఉన్నాడు అని నువ్వు ఎట్లాగా చెప్తావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దానికి అందుకనే వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎలాగ భగవంతుడి వర్షిప్ని అసలు ఏ విధంగా తీసుకురాగలుగుతావు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అప్పుడు దానికి ఆయన ఆన్సర్గా పృథు మహారాజ్ చెప్తున్నారనమాట. ఓకే, ఇప్పుడు నేను ఎందుకు ఇది అంటే ఇది ప్రామాణికమైనది, ఇది శాస్త్రాల్లో నుంచి వచ్చింది, దానివల్ల ఏంటంటే మన కర్మలకు అనేది ఫలం అనేది ఒకళ్ళు ఉన్నారు, ఇస్తారు. అది దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారు, ఇప్పుడు అట్లా లేదనుకోండి, మనం చెప్పుకున్నాము ఒకేలాగుంటారు, అందరూ ఒకే పని చేస్తారు, కానీ ఏమవుతుంది ఇప్పుడు అలాగే మన లెక్చర్లు చెప్పుకున్నాం మనం, కొంతమందే ఫేమస్ అవుతారు, మనకేదో కొన్ని పేర్లే తెలుసు ఫేమస్ అయిన వాళ్ళే, కానీ ఎంతకన్నా ఎంతో ఎక్సలెంట్గా చెప్పే లెక్చర్స్ లేరంటారా? నేను చెప్పాను మీకు సూపర్ కూడా ఎగ్జాంపుల్స్. ఉన్నారని చెప్పారు మాతాజీ నేను మీరు. నెట్లో వెతుకుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ లెక్చర్స్ ఉన్నాయో, కానీ వాళ్ళు ఫేమస్ అవ్వలేదు, ఓన్లీ మనకు తెలిసిన కొన్ని పేర్లే ఫేమస్ అయ్యారనమాట. సో ఆ విధంగా ఎందుకు వాళ్ళు అంటే వాళ్ళ కర్మఫలాన్ని బట్టి. సో కర్మఫల సిద్ధాంతం ఉందా లేదా ఇక్కడ? ఇప్పుడు సేమ్ ఒకే 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 తల్లికి పుడతారు ఇద్దరు పిల్లలు, మళ్ళీ ట్విన్సే అనుకోండి, వాళ్ళిద్దరు కూడా ఒకేసారి పుట్టారు, ఒకేది అయినా సరే ఒకళ్ళు బాగా సెటిల్ అవుతారు, ఒకళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వరు, ఒకళ్ళు మంచిగా ఉంటారు, ఒకళ్ళు సరిగ్గా ఉండరు. సో ఏంటంటారు దీనికి కారణం? కర్మఫలమే మాతాజీ. హరే కృష్ణ. కర్మఫలము. సో అందుకని ఒకటి మనకి ఉంది, ఇది కూడా ఎలాగా ప్రామాణికంగా శాస్త్రాల్లో రాసుంది. సో దీనికి పరమ ప్రామాణికుడు ఒక భగవంతుడు అనే అతను ఉన్నాడు, అతనే మనకి ఇది చేస్తున్నాడు అని దానికి ఎగ్జాంపుల్గా ఇదే చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో చూడండి, కొంతమంది అసాధారణమైన సౌందర్యం అంటే మరి మిస్ యూనివర్సులు ఇల్లు ఉన్నారు, వాళ్ళు మరి అందరూ అందంగా ఉండాలిగా, చాలా అందంగా కొంతమంది ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు, కొంతమంది తక్కువగా ఉంటారు, కొంతమందికి అసాధారణ శక్తి. ఇప్పుడు మరి ఆ ఒక పాపని 8 years పాపను చూస్తున్నాము నెట్లలో మనము, ఆ పాప ఎంత వాగ్దాటిగా రాధాకృష్ణ గురించి చెప్తుంది అంటే మనకి దాంట్లో పైసా కూడా తెలియదు మనకి. మరి 8 years పాపకు ఆ నాలెడ్జ్ ఏంటి? ఇప్పుడు మన మధ్యలోనే కృష్ణ చైతన్య, వాడు ఎంత బాగా శ్లోకాస్ చెప్తాడు, ఆ ఏజ్ పిల్లల్ని ఎవరైనా అంత బాగా శ్లోకాస్ గుర్తుపెట్టుకొని చెప్పడం చూస్తున్నామా? అంటే వాడికి భగవంతుడు
దానికి శక్తి ఇచ్చాడు. గుర్తుపెట్టుకునే శక్తి, మెమరీ పవరు అంతా కూడా భగవంతుడు ఇచ్చాడు. సో ఈ విధంగా మన ముందే మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పటికీ కూడాను భగవంతుడు ఉన్నాడు, కర్మఫలాలు ఉన్నాయి అనేది మనం నమ్మట్లేదు అంటే ఏం చెప్తాం ఇంకా? ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్కి. కానీ ఎగ్జామ్కి వెళ్ళి రాసిన తర్వాత ఒకళ్ళు పాస్ అవుతారు, ఒకళ్ళు ఫెయిల్ అవుతారు, ఒకళ్ళకి మంచి మార్కులు వస్తాయి, ఒకళ్ళు కొంచెం తక్కువ వస్తాయి. మరి ఏంటంటారు తేడా? అది వాళ్ళ కర్మఫలము. సో దానికి ఎగ్జాంపుల్ కూడా పృథు మహారాజు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, దీనికి ప్రభుపాదులు వారు 6 పేజీల పర్పోర్ట్ రాశారు. ఎందుకు రాశారు చెప్పండి? మనకి అర్థం కావాలి కదా చాలా మాతాజీ, బాగా అర్థం కాదు వివరించారు. తొందరగా చాలా వంట బాగా అసలు వివరించారు. కుదురుతుందని. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి? భగవంతుడు ఉన్నాడు, కర్మ ఫలితాలు ఉన్నాయి. ఉన్నారు. ఇది Yes. నిరూపించడం కోసం ఇది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏంటి, ఎవ్వరు దీన్ని నమ్మరు. ఇప్పుడు ఈ నాస్తికులు ఉన్నారనుకో, వాళ్ళు చెప్పేది ఏంటి? వాళ్ళు ఏమంటారు? అసలు ఒక భగవంతుడు లేడు, దేవుడు లేదంటారు. ఈ కర్మ లేదంటారు. ఫలాలు నమ్మరు వాళ్ళు. అసలు నెక్స్ట్ జన్మ అసలు ఉందో లేదో ఎవరికి తెలుసు అంటారు వాళ్ళు. ఓకే, సో అందుకొని ప్రభుపాదులు వారు ఏంటంటే 6 పేజీల పర్పోర్ట్ని రాశారు. సో నెమ్మది నెమ్మదిగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం దీన్ని. ఓకే, ఎందుకంటే మెయిన్గా భగవంతుడు ఉన్నాడు, కర్మఫలాలు ఉన్నాయి, ఈ రెండు నిరూపించగలగాలి. కాబట్టి మనకేంటి, ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురొస్తూ ఉంటుంది, అందరూ అడుగుతూ ఉంటారు కదా మనల్ని. సో ఇది కొంచెం మనకి ప్రీచింగ్కి హెల్ప్ అయ్యే శ్లోక అన్నమాట మనకి. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో అంతా కూడా ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఆయన భగవంతుడు ఉన్నాడు అనేది ఆయన నిరూపించి భగవంతుడి యొక్క భక్తిని రాజ్యంలోకి తీసుకురావాలి అనేది ఆయన యొక్క లక్ష్యం అన్నమాట. ఓకే, సో అందుకనే ఈ అందరికీ ఏం చెప్తున్నాడు? భగవంతుడు ఉన్నాడు అని. అంటే ఈయన చెప్పే స్పీచ్ ఎవరికి? నాస్తికులు కాని వాళ్ళకి, అంటే నాస్తికులు కాని వారిని ఉద్దేశించి కాదనమాట. ఓకే, ఆయన నాస్తికులు కాని వారిని ఉద్దేశించి పలుకుట ఎందే ప్రభువు ప్రత్యేకంగా అభిరుచిని కలిగిన. ఎందుకంటారు నాస్తికులు కాని వారిని ఉద్దేశించి చెప్తున్నారు? ఇప్పుడు నాస్తికులు చెప్తే మారుతారు. ఎన్ని చెప్పినా వాళ్ళు అసలు వినిపించుకోరు, లెక్క చేయరు. వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది కదమ్మా, వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళకే చెప్తారు. ఎందుకు అంటే ఆయన నాస్తికులకి ఎంత చెప్పినా వింటారో వినరో అనవసరం. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ తండ్రి ఏంటంటే అంత కంపు కంపు చేసి వెళ్ళాడు కాబట్టి, ఇప్పుడు చూడండి, సరిగ్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇస్కాన్ టెంపుల్ ఆల్రెడీ ఉంది, చక్కగా అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ప్రీచ్ చేయడం అనేది పెద్ద గొప్ప అంటారా? కాదు మాతాజీ, తెలియని వాళ్ళకి చెప్పాలి కదా. తెలియని వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే వీణ వచ్చేసి అందరినీ మార్చేశాడు. ఓకే, సో నాస్తికులు అయిన వాళ్ళని వదిలేయండి, కానీ కొంతమంది అటు ఇటు కాకుండా మిడిమిడిగా ఉంటారు చూడండి. ఇప్పుడు వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటే తొందరగా మారుతారు కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆయన నాస్తికులు కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే మాట్లాడడం ఇష్టపడుతున్నారు అనమాట. సో అందుకని మీకు భగవంతుడి గురించి కొంచెం మనం ఇంకొంచెం ఆల్రెడీ కొద్దిగా నమ్మకం ఉందనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం ఇంజెక్ట్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఇంకొంచెం నమ్మకం పెరుగుతూ ఉంటుంది కదా. సో అదనమాట ఇక్కడ. అది మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతట్లో కూడాను పృథు మహారాజు ఏంటంటే అక్కడ నాస్తికులు కాకుండా ఉన్న మిగతా వాళ్ళందరి గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే వేద ప్రమాణం అనమాట. సో మనం ఇది సింపుల్గా అంటే ఆయనంతటా ఆయన ఇది నేను చెప్తున్నాను మీరు చెయ్యండి అని చెప్పట్లేదు. ఏదైనా ఒక విషయం చెప్పాము అంటే దానికి అదే చెప్తాం కదా, దీనికి రిలేటెడ్గా శ్లోకాలు ఇలా ఉంది, ఈ లెక్చర్లో వీళ్ళు ఇలా చెప్పారు అని మనం ఎందుకు చెప్తాము? మనకి అది ప్రామాణికంగా ఉండాలన్నమాట మనం ఏదైనా ఒక విషయం చెప్పాము అంటే. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ తండ్రి నాస్తికుడు అయి ఉన్నా కూడా ఎవరు కూడా ఈ శాస్త్రాలను పట్టించుకోవట్లేదు కాబట్టి అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, యజ్ఞం చేసి మళ్ళీ అక్కడ అందరినీ పిలిపించి అందరి మధ్యలో వచ్చేసి మనకి వేద ప్రమాణంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అస్తిత్వం ఉంది అని చెప్పేసి ఆయన నుంచి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మిగతాయి చెప్తున్నారు, నాస్తికులు ఏమనుకుంటారు అనేది. సో ఇప్పుడు ఎట్లాగూ ప్రభుత్వ మహారాజు
భగవంతుడు ఉన్నాడు, ఆ విశ్వాసాన్ని తీసుకురావాలి అని చూస్తున్నారు. కానీ ఎందుకు అంత ఇదిగా చూస్తున్నారు అంటే మెయిన్గా ఈ నాస్తిక సాంఖ్య తత్వందే చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రపంచం అంతా అదే ఇందాక నిన్న మనం కూడా చెప్పుకున్నాము క్లాసులో. ఈ ప్రపంచం అంటే ఓ ప్రకృతి ఒక పురుషుడు కలుస్తాడు, దాని వలన ఇదంతా కూడా ఏర్పడుతుంది, మనందరం కూడా భోక్తలవి, మనందరివి కూడా ఎంజాయ్ చేయొచ్చు అని ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ యాక్చువల్గా మనకి ఇప్పుడు మన ఈ భాగవతం ఇదంతా చదువుతూ ఉంటే అసలు ఏ విధంగా ఈ ప్రకృతి అనేది ఏంటి, ఈ ప్రకృతిలో నుంచి మళ్ళీ మనకి ఈ ఇంకా ఏమేమి వస్తున్నాయి మన క్రియేషన్లో ఎవరికైనా గుర్తున్నాయా? అంతా గాలి వెలుతురు అంతా కూడా సూర్యుడు పంచభూతాలు పంచభూతాలు యా, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఫస్ట్ ఏంటిది వస్తుంది మనకి? కాలము, విద్య, భగవంతుడి నుంచి అహంకారం. వచ్చే కాలము. మాతాజీ మహతత్వం వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మనకి ఈ త్రీ మూడ్స్ ఏదైతే ఉంటాయో త్రిగుణాలు అనేది అవన్నీ కూడా ఇంకా ఏమీ తయారవకుండా ఏమీ స్టార్ట్ అవ్వకుండా ఉంటాయి, ముడి పదార్థాలాగా. వీటన్నిటినీ ఒకటి మొత్తం అన్ని తీసుకొని వచ్చి భగవంతుడు తీసుకొచ్చి కలుపుతాడు. అప్పుడు మహాతత్వం అవుతుంది. ఆ మహాతత్వం మీద గుణాలు పనిచేయడం మొదలు పెడతాయి. సో రజోగుణంలో ఉన్నప్పుడు ఏమొస్తాయి, తమో గుణంలో ఏమున్నప్పుడు వస్తాయి, అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా. సో ఆ తర్వాత ఇవంతా వచ్చి మళ్ళీ తర్వాత గర్భోదక సాయి విష్ణు దగ్గరికి వెళ్ళి మళ్ళీ గర్భోదయ సాయి విష్ణు నుంచి బ్రహ్మ వచ్చి మళ్ళీ బ్రహ్మ సెకండ్ మళ్ళీ క్రియేషన్ అనేది మొదలు పెడతాడు. సో ఇంత అంతా కూడా ఉంటే వీళ్ళంతా ఏమనుకుంటారు, ఇదంతా సింపుల్గా అలాగే వస్తుంది అలాగే పోతుంది, ఇదన్నమాట వీళ్ళు అనుకునేది. సో అది దీన్ని ప్రపాదుల వారు ఇక్కడ అంతా కూడాను వాళ్ళు నాస్తికులు అనుకునేది, విశ్వసించేది అంతా కూడా వాళ్ళు భగవంతుడు నమ్మరు, దానంతటా అదే తయారవుతుంది అనుకునేది వాళ్ళు భగవత్ ప్రణాళిక, ఇది భగవంతుడి నుంచి వస్తుంది, ఏ విధంగా తయారవుతుంది అనేది వాళ్ళు అసలు విశ్వసించరు అని చెప్పేది ఫస్ట్ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ రెండో దాంట్లో వచ్చేసి ఆయన వర్ణాశ్రమ విధానం అనేది చెప్తున్నారు. ఈ వర్ణాశ్రమ విధానం అనేది ఎందుకు ఉంది అంటే భగవంతుడిని తృప్తిపరచడానికి. ఇప్పుడు ఆ పదం వెళ్ళి మనం చెప్పామనుకోండి నాస్తికులకి, ఎవరు చెప్పారు, మనకి మనమే తృప్తిపరచుకోవాలి. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటి అంటే నాస్తికులు అనేవాళ్ళు అర్థ కామ, వాళ్ళు ఓన్లీ అదే డబ్బులు సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి, ఇంతవరకే అనమాట. ఏదైనా ఎంజాయ్ చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే మనం కష్టపడాలి, ఇంతవరకే అనమాట వాళ్ళది. సో ఇప్పుడు అలా కాకుండా యాక్చువల్గా ఏంటంటే మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 రకాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఏర్పడతారు, గుణ కర్మాన్ ప్రకారంగా అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక్కొక్క దేశం అనే ఒక ధర్మం ప్రకారంగా వాళ్ళకి ఒక పని అనేది ఉంటుంది. ఆ పని ఏటు కూడా ఎలా ఉండాలి అంటే భగవంతుడికి ప్రీతి కలిగించేలాగా అనమాట. సంసిద్ధి హరితోషణం అని చెప్తాం కదా. సో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ప్రపాదుల వారు ఈ సెకండ్ పారాగ్రాఫ్ అంతా కూడా దానికే చెప్తున్నారు. కానీ వీళ్ళు మాయావాదులుగా ఏం చెప్తూ ఉంటారు, మాయావాదులు అంటే ఎందుకు ప్రభుపాదుల వారికి నచ్చదు, ఎందుకు అంటే ఈ శంకరాచార్యులది వీళ్ళందరిది కూడా పట్టుకొచ్చి మనకు చెప్తూ ఉన్నారనమాట. బుద్ధుడిదైనా దేని కింద వస్తుంది మాతాజీ, బుద్ధులు ఫాలో అయ్యేది బౌద్ధిజం? అహింసా సిద్ధాంతం మాతాజీ, అహింసా నాస్తికత్వం. నాస్తికత్వం, ఎగ్జాక్ట్లీ. 1 వర్డ్ అంటే చెప్పాలంటే వాళ్ళది నాస్తికత్వం. అదే శంకరాచార్యుల వారిది అహం బ్రహ్మాస్మి. నాస్తికత్వమే. కాదు, మాయావాది మాయావాదం అంటారు మాయావాది సిద్ధాంతం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. బౌద్ధులది వచ్చేసి నాస్తికత్వము, వీళ్ళది వచ్చేసి మాయావాది సిద్ధాంతము. అయితే చైతన్య మహాప్రభు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ నాస్తికులన్నా ఒక రకం నయం, కానీ ఈ మాయావాదులది ఇంకా డేంజరస్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళే మాయావాదులు అంటే ఇంపర్సనలిస్టా? ఎస్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకు అంటే వాళ్ళనే ఇంకా ఎక్కువగా గొప్ప అపరాధులు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్పేవారు అనమాట. ఏంటంటే వీళ్ళు ఏం చెప్తుంటారు, భగవంతుడికి ఏమంటారు, ఇంకా మనమే అహం బ్రహ్మాస్మి, ఇందాక మాతాజీ అన్నారు కదా, అట్లీస్ట్ వాళ్ళేంటి దేవుడు లేరు, అది వేరే విషయం. ఓకే, అట్లీస్ట్ బట్ వీళ్ళేంటంటే మనమే దేవుళ్ళు అనుకుంటారు. అది మరీ రాంగా కాదా? అట్లీస్ట్ అంటే రెండూ తప్పే, తప్పు కాదు అని అనట్లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఒక కన్ను పోయింది, 2 కళ్ళు పోయాయి, దాని మీద మనం ఏది బెటర్ అనుకుంటాము?
ఒక కానిపోయింది బెటర్ ఒక అనుకుంటా. కన్ను పోయింది రెండు మంచివి కాదు యాక్చువల్గా, కానీ దాంట్లో ఇది కొంచెం బెటర్ అనుకుంటాం కదా. సేమ్ అట్లాగే ఏంటంటే ఇద్దరూ కరెక్ట్ కాదు, బట్ దాంట్లో వెరీ బ్యాడ్ ఏంటంటే ఈ శంకరాచార్యుల వారిది అని చెప్పి చెప్తున్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇద్దరిది కూడాను రాంగే అనమాట. సో వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అనేది ఇక్కడ ఇదంతా కూడాను చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా అది. సో కానీ యాక్చువల్గా శంకరాచార్యులు వారు ఈ బౌద్ధిజం అనేవి ఎందుకు వచ్చాయి మాతాజీ? భగవంతుడే కదా. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, ఇప్పుడు మీరు శంకరాచార్యులది తప్పు, బౌద్ధిజం తప్పు అన్నారనుకోండి, బుద్ధుడేది దశావతారం అని చెప్తారు భగవంతుడిది. మరి మీ కృష్ణుడేగా వచ్చాడు, మీరు చెప్పిన ప్రకారం దశావతారాలు భగవంతుడి నుంచి వచ్చినాయి అంటే అక్కడి నుంచే వచ్చినాయి కదా అంటారు. మరి అప్పుడు ఏం సమాధానం చెప్తాం మనం? బుద్ధుడు వాళ్ళు మన దశావతారం పరిస్థితి హింస ప్రకారం చాలా వచ్చారు ఎక్కువైంది కాబట్టి మాతాజీ. అవును మాట్లాడి హింస అహింస చాలా ఎక్కువైంది అయిపోయింది. కాబట్టి హింసను పోగొట్టడానికి బుద్ధిజం వచ్చింది మాకు. ఎగ్జాక్ట్లీ. ఏంటి అంటే అహింసా ఇప్పుడు మార్గం చూపించి మనం పిల్లల్ని ఏంటంటే ఫుల్గా చదవండి అంటాం, వాళ్ళు చదవడానికి ఇష్టం ఒరే ఒక్క 5 నిమిషాలన్నా వెళ్ళి చదవండిరా అంటాం కదా. సో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఆ విధంగా ఏంటంటే ఎవరికి వాళ్ళు హింస ఎక్కువైపోయి దారుణంగా ఉంటే ఆ టైంలో బుద్ధుడు రావాల్సి వచ్చిందనమాట. సో ఆ బుద్ధుడు వచ్చేసి ఏంటంటే అది చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. అట్లీస్ట్ ఓకే, భగవంతుడిని నమ్మద్దు, భగవంతుడు లేడు, వదిలేయండి, పర్వాలేదు, అట్లీస్ట్ ఇదన్నా చెయ్యండి అని చెప్పి దాన్ని మొదలు పెట్టాడు. కాకపోతే ఆయన మొదలు పెట్టింది ఒక రకంగా కొంచెం మంచిగానే మొదలు పెట్టాడు. కానీ చివరికి అయ్యేటప్పటికి ఏమైపోయింది అంటే వీలుగా మళ్ళీ 2 తరగతులుగా చీరిపోయి ఆయన చెప్పిన ఎక్కడెక్కడో చెప్పిన ఒకటి నచ్చినట్టు రాసుకొని, సో ఆ విధంగా ఇంకొంచెం భ్రష్టు పట్టించారనమాట. మాతాజీ చెప్పండి మా. వినిపించటం లేదు మాతాజీ, నాకైనా అందరికీనా అంటున్నా. కట్ అయిందా? మాకు వినిపిస్తుంది మాకు. లేదు మాకు మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. సరే. సో అది ఇదంతా కూడా ఇంకో పేజీ అంతా కూడా ప్రపాదుల వారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మనకి అసలు వేదాల్లో ఏం చెప్పబడింది అంటే మనం ఏం చేయాలి అనేది 18వ చాప్టర్లో మనకి భగవద్గీతలో 46వ శ్లోకాదనమాట. మనకి భగవంతుడు మన సమస్త ప్రాణాలకి మూలమైన వాడు, సర్వవ్యాపి, మొత్తం అంతా కూడాను వ్యాపించి ఉన్న భగవానుడిని ఆయన మన విద్యుత్ ధర్మ నిర్వహణచే అర్చించడం అనేది కరెక్ట్, పర్ఫెక్ట్ అనేది మనకి యత ప్రవృత్తి భూతానం ఏన సర్వమిదం తతం అని మనకి శ్లోక వస్తుందన్నమాట. భగవంతుడు చెప్తాడు. ఇంకా అట్లాగే చాలా ఎగ్జాంపుల్స్ మనకి ప్రపాదులు వారిస్తూ ఉన్నారనమాట. మనకి భాగవతంలో ఫస్ట్ శ్లోక ఉంది, జన్మాతేశయత అని మనకి శ్లోక ఉంది. సో దాని నుంచి చూసిన భగవంతుడి నుంచే వచ్చాయని, అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే అని అన్నీ నా నుంచే వచ్చాయని, మళ్ళీ సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహంచ వేదేశ సర్వైరహమే వేది వేదాంత కృత వేదాలన్నీ కూడా నా దగ్గర నుంచే వచ్చాయి, నేనే మూలము అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతిది కూడా కొన్ని శ్లోకాలని మనకి తీసుకొని ప్రపాదులు వారు ఇక్కడ కోట్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన యొక్క కర్మ అంటే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని తెలిసింది. సో తర్వాత మనం ఏం చెయ్యాలి అనేది ప్రపాదులు వారు ఇప్పుడు చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి కర్మ ఫలాలు ఉన్నాయి. ఓకే, భగవంతుడు ఉన్నాడు అనేది నిరూపించారు, అయిపోయింది. సో ఈ తర్వాత భగవంతుడి యొక్క కర్మ ఫలాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానికి ఏంటి అంటే మన యొక్క ఏదైతే కర్మలు ఉంటాయో వాటితోటి భగవంతుడిని తృప్తిపరచాలి అనేది మెయిన్గా అనమాట. అంటే సంసిద్ధి హరితోషణం అనేది. సో అప్పుడు గనక మనము దానికి ఎగ్జాంపుల్ ఎవరిని అంటే అర్జునుడిని అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన నేను యుద్ధం చెయ్యను అన్నాడు, కానీ ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడు తర్వాత ఏం చేశాడు, వెంటనే యుద్ధం చేశాడు. ఆయన విద్యుత్ ధర్మం నాది యుద్ధం చేయడం కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి హ్యాపీగా ఆయన యుద్ధం చేసి భగవంతుడిని సంతృప్తి పరిచాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో మన డ్యూటీ ఏంటి అంటే భగవంతుడిని తృప్తి పరిచేలాగా, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని నమ్మాము అంటే ఊరికే నమ్మితే సరిపోతుందా? సరిపోదు. అలా కాకుండా మనం చేసే కర్మ కూడా భగవంతుడి తృప్తి కలిగించేలాగా ఉండాలి. అప్పుడే మనం పూర్ణత్వం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి మనకి 16వ చాప్టర్లో ఇంకో శ్లోక కూడా తీసుకున్నారనమాట. ఏంటంటే ఆ శ్లోకాలో మనకి ఈ నరాధములు దుష్కృతులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే మనకి తెలుసు వాళ్ళకి మెయిన్ క్వాలిటీ ఏంటి, ఈ నరాధములు వీళ్ళందరూ భగవంతుడు అంటే ద్వేషం వాళ్ళకి, అసలు వాళ్ళు నమ్మలేరు అనమాట. ఇప్పుడు మనకి ఆ దానవులు వీళ్ళంతా చెప్పుకుంటాం కదా, హిరణ్యకశిపు, వీళ్ళందరికీ ఏంటి భగవంతుడి పేరు చెప్తే
ఎక్కడ లేని కోపం వస్తుంది, ద్వేషం వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళందరూ ఏంటి అంటే ఈ అంధకారంలోకి పడి ఉన్నారు, అందువల్లనే వాళ్ళకి ఈ అసురీ జన్మ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇదేంటంటే అట్లాగే మనకి ఇంకా జన్మ జన్మాంతరాలు ఇంకా ఇంకా అలాగే ఆ జన్మలు తీసుకుంటూ మనం అందులో పడి తిరుగుతూ ఉంటాం. అదే కొన్నిసార్లు మనిషి జన్మ తీసుకోవచ్చు, అందులో కూడా అసురు జన్మ తీసుకోవచ్చు, లేకపోతే జంతు జన్మ తీసుకోవచ్చు, అది ఏదైనా అవుతూ ఉంటుంది. సో మనం అట్లా ఎన్ని జన్మలు తీసుకుంటాము అనేది మనకి తెలియదు. మళ్ళీ మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది వచ్చి మనం మళ్ళీ ఆ కర్మ అనేది ప్రాపర్గా చేసి అప్పుడే మనం మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. అప్పటి వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తూ ఉన్నారు అంటే భగవంతుడి గురించి మళ్ళీ చెప్తున్నారనమాట. మనకి ఒకే ఒక్కడు పురుషుడు, పురుషోత్తముడు ఆయన ఎవరు అంటే భగవంతుడి యొక్క గొప్పదనాన్ని మళ్ళీ తెలియజేస్తారనమాట. చేయాల్సిన పని చెప్పారు, ఎందుకు మనం ఆయన తృప్తిపరిచేలాగే చేయాలి అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మళ్ళీ ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే భగవంతుడే మనకి ఆయనే అసలైన పురుషుడు, నిత్యుడు అనమాట. ఎప్పుడు ఉంటాడు మనకి ఎక్కడొస్తుంది భాగవతంలో మనకి చతుశ్లోకాలో వస్తుంది. మనకి ప్రపంచం తయారవ్వకముందు, ప్రళయం రాకముందు, ప్రళయం తర్వాత కూడా ఎవరుంటారు? అహమేవా సమేవాగ్రే నాన్యత్ సత్పరం, నేను ఒక్కడనే ఉంటాను, ఎవరూ ఉండరు. మనం అందరం మళ్ళీ భగవంతుడి దగ్గర లోపలికి వెళ్ళిపోతే ఆయన ఒక్కడే మిగులుతాడు. సో అదే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. సో భగవంతుడే పరిపూర్ణుడైన ఆయనతోనే మనము ఏమంటారు సంబంధం మనకి ఆయనతోనే ఉంది. పోనీ భగవంతుడు ఇప్పుడు ఎందుకు అవతారం తీసుకుంటాడు? ఆయనకి ఏమైనా అవసరం ఉందా? మనం ఇప్పుడు రోజు ఓకే, ఇప్పుడు రసరాణి మాతాజీ రోజు పొద్దున్నే 4:30కి నాకు మిల్క్ పెడుతుంది, అందుకోసమని నేను తన దగ్గరే ఉంటాను అని అనుకుంటాడు. ఆయనకి అవసరమా నా మిల్క్? నేను పెట్టే మిల్క్ అవసరమా ఆయనకి? నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఎవరు? అతనే భగవంతుడి పేరేంటి? ఇంకో పేరు సర్వకారణ కారణం లేదు, ఒక పేరు ఉంటది. ఆయనకి ఎవ్వరూ ఆయనే తృప్తిపరచుకుంటాడు. ఆత్మారామ. ఆత్మారాముడు అనమాట. సో భగవంతుడికి ఎవ్వరితోటి అవసరం లేదు, మన వలన వచ్చే లాభము లేదు. కానీ ఎందుకు ఆయన ఈ విధంగా భగవంతుడు అవతారం తీసుకుంటాడు, మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే దేనికోసం? సర్వధర్మాన్ని పరిత్యక్తి, మనల్ని తీసుకెళ్ళడానికి మాతాజీ మనల్ని లోకానికి. తీసుకెళ్ళడానికి. సర్వధర్మాన్ని పరిత్యజ కాదు మాతాజీ, మనకి ఎందుకంటే ఆ 3 రకాల కారణాలు ఆయన అవతారం తీసుకోవడానికి. కానీ మెయిన్ రీజన్ ఏంటి? శిక్షించాలి అంటే ఆయన అక్కడి నుంచి కూడా ఒక కన్ను ఒకటేస్తే ఆయన శిక్షించగలడు. కానీ ఎందుకు అవతారం తీసుకొని వస్తాడు అంటే మనల్ని అందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోవడానికి, మనం సుఖంగా ఉండడానికి. ఎందుకంటే ఒక తండ్రి ఏం కోరుకుంటాడు? పిల్లలు బాగుండాలనే కోరుకుంటాడు కదా. అది ఒక్కోసారి చెడ్డ పిల్లాడైనా వాడు మారిపోయి బాగుంటే బాగుండు అనే కదా కోరుకుంటాడు తండ్రి. సో అదే విధంగా ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఇక్కడ సుఖం అనేది లేదు, అందుకొని మీరు నా దగ్గరికి రండి అనేసి పాపం మన కోసమని ఆయన వస్తూ ఉంటాడు. కానీ లేకపోతే ఆయన మనతో సంబంధం పెట్టుకున్నందుకు ఆయనకి ఏమన్నా లాభం ఉందా అంటే కించిత్తు లాభం కూడా ఆయనకేమీ లేదు. ఇంకా పాపం మన కోసమే ఒక్కో రాజీ జంతువుగాను, ఒక్కోసారి మనిషిగాను పాపం ఏ రకంగా అవతారాలు తీసుకొని రావాల్సి వస్తుంది. నిజంగా మనం వెళ్తామా? ఎంతో కాలం మన చుట్టాలు మన పిల్లలు అని తెలిసినా కూడా ఒక స్థాయికి మించి మనం కష్టపడగలమా? మనం మన పిల్లల్ని బాగు చేయాలి అనుకుంటాం, కొంచెం అయిన తర్వాత ఏమంటుంది మనకి విసుగు వస్తుంది, వాడి కర్మ వదిలే అనిపిస్తుంది. కానీ భగవంతుడు అలా వదిలేస్తున్నాడా మనల్ని? లేదు మాతాజీ. పాపం ఇంకా గురువులను పంపిస్తూ ఉంటాడు, ప్రామాణికులను పంపిస్తూ ఉంటాడు, ఆచార్యులు పంపిస్తూ ఉంటాడు, శాస్త్రాలు పంపిస్తూ ఉంటాడు. ఇన్ని రకాలు చేసి ఇది చేస్తున్నా కూడా ఇంకా మనం ఏంటంటే భగవంతుడు ఎవరో అంటూ ఉంటాం అనమాట. సో అది ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ప్రపాదుల వారు దీని గురించే మనకి చెప్తున్నారు. సో మన వ్యక్తిగత ధర్మం ఏంటి అంటే మనం భగవంతుడిని తృప్తిపరిచేలాగా చెయ్యాలి. భగవంతుడి తృప్తిపరచాల్సిన పని అంటే దానికోసమే భగవంతుడు అవతారం ఎత్తుతున్నాడా అంటే అది మనం అనుకునే కళ్ళ పిచ్చి అంతే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, హరే కృష్ణ తృప్తిపరిచేది కదా మనము తృప్తిపడడానికే కదా మాతాజీ. హరే కృష్ణ. ఎస్ అవును.
నిన్న తిరుపావిలో కూడా ఆ అంత అందమైన శరీరం ఉన్న భగవంతుడు పుట్టివాడిగా వటుడుగా వచ్చారు. అది కూడా భక్తుల ఎస్ కోసమే మా కదా. కరెక్ట్. ఆ, అదే విన్నాను ఎన్నెన్ని అవతారాలు. అందుకే నిన్న ప్రభు లాస్ట్ లో జగన్ ప్రభు చెప్పారు ఒక పాయింట్ నచ్చింది. భక్తిలో అంటే మనం అంటే బిచ్చగాడు అంటే బిచ్చగాడిని ఇంత తేలిగ్గా ఏమీ తీసేయకూడదు అని చెప్పారు చూడండి. నాకు అది అవును, చాలా బాగా అవును. నచ్చింది ఆ పాయింట్. నాకు మాతాజీ. సో ఇప్పుడు మళ్ళీ అవును కర్మల మాతాజీ. గురించి చెప్తున్నారు అనమాట. సో మనం సంసిద్ధి హరితోషణం ఎందుకు ఆయన గొప్పతనం చెప్పి మనం ఆయన తృప్తిపరిచేలాగే చెయ్యాలి. ఆయనకు వచ్చే లాభం ఏం లేదు, దాని వల్ల కూడా మనకే లాభము అని చెప్పి చెప్తూ ఆ కర్మలు అనేవి రెండు రకాలు ఉంటాయి అనేసి, ఒకటి లౌకిక కర్మ, ఒకటి యజ్ఞాలు అంటే భగవంతుడి కోసం చేసేదన్నమాట. మనకి ఆల్రెడీ థర్డ్ చాప్టర్ లో ఉంది కదా, యజ్ఞాతాత్ కర్మణ్యత్ర లోకోయం కర్మ బంధన అని. అంటే మనం ఏది చేసినా భగవంతుడి ప్రీత్యర్థమే చేయాలి, లేకపోతే ఏమవుతుంది అది మనల్ని కర్మబంధాల్లో మనల్ని తిప్పుతూ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఆ కర్మబంధాల్లో తిరుగుతూ ఏమవుతూ ఉంటుంది, మనం ఎన్నో రకాలైన జన్మల్ని మనం ఎత్తుకుంటూ ఉండాల్సిందే. మనం ఏంటంటే ఆనందం కోసం అని ఎంతో కష్టపడుతూ ఉంటాము, కానీ నిజమైన ఆనందం దొరుకుతుందా ఇక్కడ మనకి? దొరకనే దొరకదు. దొరకదు. అసలైన ఆనందం మనకి ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడితోనే దొరుకుతుంది. సో అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఆ శ్లోకాలో మనం అది మాయలో పడిపోయి మనం బతుకుతున్నాము, నిజమైన సుఖం ఎక్కడ లేదు, మనకి రెండు రకాల కర్మలు ఉన్నాయి, లౌకిక కర్మ చేయకండి, యజ్ఞ కర్మ చేయండి. ఆ కర్మ వలన ఏంటంటే మనకి ఈ ఈ ఈ చక్రంలో భౌతిక చక్రంలో పడి జన్మృత్యు జరా వ్యాధి చక్రంలో పడి తిరగాల్సిన పని ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ నెక్స్ట్ దాంట్లో కూడాను ఈ రాజు ఏ విధంగా అయితే వాళ్ళందరికీ కూడా ఈ జారీ చేస్తాడో, మీరందరూ ఆజ్ఞలు జారీ చేస్తాడు, ఈ పనులు చేయండి ఈ పనులు చేయండి అని, అలాగే భగవంతుడు కూడా మనకి కొన్ని నియమాలను ఇచ్చి ఆ నియమాలన్నింటినీ కూడాను ఒక ప్రామాణిక శాస్త్ర రూపంలో మనకి అందించాడు అనమాట. సో అది మనం ఎప్పుడైతే ఫాలో అవ్వకుండా ఉంటామో ఆటోమేటిక్గా మనకి శిక్ష పడుతుందా లేదా? ఇప్పుడు రాజు ఒక పని చెప్తాడు, అది చెయ్యకపోతే వాళ్ళకి శిక్ష వేస్తాడా లేదా? ఇస్తాడు మాతాజీ. వేస్తాడు కదా. సేమ్ అలాగే భగవంతుడు మన కోసం ఒక శాస్త్రాలు అనేవి రాసి ఇచ్చాడు, దాన్ని మనం ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, దానివల్ల మనకే నష్టం, మనకే పనిష్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడికి మనకి ఈ వేద జ్ఞానాల్ని వీటన్నిటిని మనం ఎప్పుడు ఒప్పుకోము అంటే మనకి ఆల్రెడీ ఆ మనకి ఈ 4 రకాలైన దోషాలు ఏవైతే ఉన్నాయో మనం నిన్న చెప్పుకున్నాం కదా. మనకి ఈ పొరపట్టము, మోహానికి గురవ్వడము, మోస ప్రవృత్తి, అసంపన్నమైన ఇంద్రియాలు ఉండడము, వీటన్నిటి ఏవైతే మనకి ఈ 4 రకాల దోషాలు ఏవైతే ఉంటాయో అవి భగవంతుడిలో ఉంటాయా? ఉండవు మాతాజీ. ఉండవు. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో భగవంతుడు అవేవి ఉండవు. మనం ఏంటంటే భగవంతుడి ఏదైతే మనకి శాస్త్రం ఇచ్చాడో దాన్ని నమ్మి చక్కగా మనం ఆ పనులు చేసుకొని వెళ్ళాము అంటే మనకి ఏంటంటే ఈ ఈ 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకునే పని తప్పిపోతుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఆ శాస్త్రాలను ఒప్పుకోకుండా చేసాము అంటే దీంట్లో పడి తిరుగుతూ ఉంటాం. పుణ్యం పాపం చేసుకోవడం, పుణ్యం చేసుకున్నామంటే వెళ్ళి ఆనందించడానికి స్వర్గలోకాలకు వెళ్ళడం, అది అయిపోయిన వెంటనే మళ్ళీ కిందకి రావడం, కిందకి వస్తే మళ్ళీ మనం పాపం చేస్తే నరకలోకాలకు పోవడం, అది అయిపోవడంతోనే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం. సో ఈ విధంగా ఏంటంటే దీంట్లో పడి తిరుగుతూ ఉంటాము. మనం ఇంద్రియ సుఖం కోసం కాకుండా భగవంతుడి తృప్తి కోసం మనం కర్మ చేసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దానికే శ్లోకా కూడా ఏషాంతో అంతగతం పాపం జనానామని అది చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఎప్పుడైతే భగవంతుడితో నిత్య సంబంధాన్ని ఏర్పరచుకొని లౌకికమైన కర్మ కాకుండా మనకి భగవంతుడి తృప్తిపరిచేలాగా మనము వర్ణాశ్రమ విధానంతో అయితే ఏమి భగవంతుడి తృప్తిపరిచేలాగా ఆయనతో మనం ఉన్నాము అంటే అప్పుడు మనం దీనిలో నుంచి బయటపడగలుగుతాము అని చెప్పి ఇక్కడ ప్రపాదుల వారు ఇది చెప్తున్నారనమాట. ఇంకా ఉంది, అప్పుడే అవలేదు, ఉండండి. నాకు దీన్ని ఒక కంటిన్యూటీగా మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. అన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అన్నమాట. సో కాకపోతే ఇదంతా కన్నా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ప్రామాణికంగా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. భగవంతుడు ఉన్నాడు, గొప్పవాడు అని తెలిస్తే సరిపోదు, దానికి తగ్గట్టుగా మనం కర్మ అనేది చెయ్యాలి. ఆ కర్మ అనేది ఏ విధంగా చెయ్యాలి, లేకపోతే ఏమి జరుగుతుంది అనేది మనకి ఇది చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ కూడా భగవంతుడు ఇందాక చెప్పాను కదా మీకు,
అందరూ ఒకేలాగా ఉంటారు, కానీ కొంతమంది ధనవంతులు, కొంతమంది ఈ విధంగా ఎందుకుంటున్నారు అనేది మనం ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదే అన్నమాట. అంటే దీనికి ఎవరో ఒకళ్ళు ఉండి మనకి ఈ విధంగా పాపం పుణ్యం ప్రకారంగా జరుగుతుంది అనేది మనకి గ్యారంటీగా ఇప్పటికి అర్థం అవ్వాలి అనేది ఈ పారాగ్రాఫ్ అంతా కూడా అన్నమాట. ఓకే. సో ఇంకోటి ఏంటి అంటే కొంతమంది కష్టపడకుండా కూడా జరిగిపోతూ ఉంటుంది. ఎందువలన అవుతుందంటారు? పూర్వకర్మ కర్మఫలం. ఇంకోటి చెప్తూ ఉంటాం, సుకృతి అజ్ఞాన సుకృతి అని చెప్తుంటాం చూడండి మనం. కృతి మనకి మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది మనకి అజ్ఞాత సుకృతి అనేసి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ అజ్ఞాత సుకృతి అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే మనకి తెలియకుండానే. ఎప్పుడంటే మాకు ఇక్కడ లలితా మాతాజీ అని ఉందన్నమాట. సో ఆ మాతాజీకి ఫస్ట్లో మేము భగవద్గీత స్టార్ట్ చేసి ఇప్పుడు కాదు, ఒక 7-8 years క్రితం అనుకుంటాను. అప్పట్లో ఏంటంటే ఈ దామోదర ఆరతిలకి వెళ్ళి అందరికీ డోర్లు నాక్ చేసేవాళ్ళం మేము. సో వెళ్ళి అలా నాక్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళింటికి కూడా డోర్ నాక్ చేసామన్నమాట. కానీ తనకంట సాయిబాబా భక్తురాలు మొత్తానికి ఏంటో నాకు బాగా గుర్తులేదు. సో తనకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండేదంట, భగవద్గీత ఏంటి, నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ కోరిక ఎప్పుడు నెరవేరుస్తావు అనేసి తను అనుకుంటూ ఉండేదంట. సో అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మేము వెళ్ళి నాక్ చేయడము, మేము వెళ్ళి ఇట్లాగా ఇది చేస్తాము అనేసి, మేము భగవద్గీత క్లాసులు తీసుకుంటాము అని భగవద్గీత తనకి చిన్నగా క్లాసులు జాయిన్ అవ్వడము. సో ఇప్పుడు ఆల్రెడీ ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది లలితా మాతాజీ అనమాట. సో అట్లాగే ఏంటంటే వాళ్ళకి ఆ అజ్ఞాత సుకృతి అనేది ఎట్లా వస్తుందంటే భగవంతుడు వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళ ఎదురుకి పంపించేస్తూ ఉంటాడు అనమాట. అది ఒక గురువు లాగో లేకపోతే ఒక భక్తుడిని పంపించడమో చూడండి, అనుకోకుండా. ఇప్పుడు ధనరాజ్ మురారి ప్రభు చెప్పారు, నాకు గుర్తుంది. ఆయన ఎట్లా వచ్చారు దీంట్లోకి అని అంటే ఆఫీస్లో ఒక రాధా పంకజ్ ప్రభు అని ఉండేవారు అనమాట. సో ఆయన ఏంటంటే డివోటీ, ప్రభు ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక చోట ఇట్లా కూర్చున్నప్పుడు చేతికి ఈ వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉందన్నమాట. సో ప్రభు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు, రాధా పంకజ్ ప్రభు వచ్చి మాట్లాడడం. సో ఆ విధంగా మా ఇంట్లో క్లాసులు జరుగుతున్నాయి రండి. సో ఇదేంటంటే ఒక అజ్ఞాన సుకృత లేదా, అంతే కదా, అది అవును ఎట్లా మాతాజీ. వచ్చింది అనేది తెలియదు. సో ఆ టైంకి భగవంతుడు ఆ విధంగా ఏంటంటే ఈ అజ్ఞాత సుకృతి అనేది ఏంటి అంటే మనకి తెలియకుండానే భగవంతుడు మన దగ్గరికి ఒక గురువును, ఒక విశుద్ధ భక్తుడును, ఎవరో ఒకరిని మన దగ్గరికి పంపిస్తారనమాట. సో ఆ పంపించడం వల్ల ఏమవుతుంది, మనలో ఉన్న మాయనంతా కూడా తీసేసి వాళ్ళు మనకి భక్తిని అనేది మనలో నింపుతూ ఉంటారనమాట. తెలియకుండా ఊరికే వాళ్ళతో మాట్లాడతాము, అనుకోకుండానే అది ఆ కలయిక ఏ విధంగా భక్తిలోకి మారిపోతుందో మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనకి ఒక్కొక్కసారి ఈ అజ్ఞాత సుకృతి అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి. సో లాస్ట్కి ఏంటంటే మనం చేయాల్సింది సర్వధర్మాన్ పరిత్యజ, మనం అన్నీ కూడా వదిలేసి భగవంతుడి యొక్క శరణ వేడుకొని మనం చేస్తే మన పాపాల నుంచి ఆయనే కాపాడతాడు. ఇప్పుడు మనం ఇది చేస్తుంటే కూడా మనకి పాపాలు ఉండవా, ఉంటాయి కదా అనే డౌట్ రావచ్చు. అందుకని ప్రపాదుల వారు ఈ శ్లోకాన్ని కూడా పెట్టి లాస్ట్లో చెప్తూ ఉన్నారనమాట, మీకు ఇంకా ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, భగవంతుడే చూసుకుంటాను. లాస్ట్లో ఎందుకు చెప్పాడు ఈ శ్లోకాన్ని మనకి, చక్కగా భగవంతుడు ఏది చెప్పారో, గురువులు ఏం చెప్పారో అది ప్రామాణికమైంది. సో దాని ప్రకారంగా మనం గనక చేసుకుంటే ఆయనే సర్వ పాపాలు ఇవన్నీ కూడా మనకి వస్తుందా, మోక్షం వస్తుందా, పాపం వస్తుందా, ఇవన్నీ మనకు అవసరం లేదు. మన భారం అంతా తీసుకెళ్ళి భగవంతుడి మీద వేసేసి నేను చేయగలిగింది నేను చేస్తాను, మిగతాది నువ్వే చూసుకో అనేసి మనం అది చెయ్యడమే ఉత్తమమైన పని అనమాట. సో అది ఇక్కడతో చెప్పి, సో మనం చెయ్యాల్సింది ఏంటి, ఇప్పుడు మొత్తం 3 పాయింట్లు ఇక్కడ మెయిన్వి ఏంటి, 3 పాయింట్లు గుర్తు తెచ్చుకోండి 6 పేజీల్లో నుంచి. భగవంతుడు ఉన్నాడు, గొప్పవాడు, అందరిలానే ఒకటే రకంగా చూస్తాడు. ఆయన పొందటానికి ప్రాక్టీస్ అనేది చేయాలి. యా, అంటే భగవంతుడు ఉన్నాడు అని ప్రామాణికంగా మనకి ప్రూఫ్ చేశారు ప్రపాదుల వారి శ్లోకాల ద్వారా. తర్వాత ఆయన మన కోసమే వస్తారు, ఆయనకి ఆత్మారాముడు, ఆయన మనతో ఉన్నందువల్ల మనకి లాభం, కానీ ఆయనకేమీ లాభం లేదు, మన కోసమే అని చెప్పి. సో ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించారు. ఆ తర్వాత ఓన్లీ తెలిస్తే సరిపోతుందా, కాదు, తర్వాత మనము
కర్మ అనేది చేయాలి. సో ఆ కర్మలు అనేవి 2 రకాలు ఉంటాయి. సో లౌకిక కర్మ అంటే మన ఆనందం కోసం మనం చేస్తే ఏంటి అనేది చెప్పారు. దానివల్ల మనం ఆ జేవుల్లో పడిపోయి తిరుగుతూ ఉంటాము అని చెప్పేసి. అలా కాకుండా చక్కగా భగవంతుని తృప్తిపరిచేలాగా చేశాము అంటే భగవంతుడే అన్నీ చూసుకుంటాడు. అజ్ఞాత సుకృతితోటి మనకి కావలసిన వాళ్ళని మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. చక్కగా మనం భక్తులుగా మారుస్తూ ఉంటారనమాట. సో అందుకని మనం చేయాల్సింది ఏంటి అంటే భగవంతుడిని సెంటర్లో పెట్టుకొని భగవంతుడికి స్ఫూర్తి కలిగించేలాగా మనం పని చేసుకుంటూ ఉంటే చాలు. మిగతాది భగవంతుడే చూసుకుంటాడు. పాపం పుణ్యం అన్నీ కూడా భగవంతుడి మీద వదిలేయడమే. సో మనకి ప్రామాణికంగా భగవంతుడు ఉన్నాడు అని. సో అది ఉన్నాడు లేదు అని ప్రూఫ్ చేయడానికి పృథు మహారాజ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? మనకి కొంతమందికి ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలోనే ఎక్కువ శక్తివంతులు, ఎక్కువ అందంగా ఉండడము, ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఒకేలాగా ఉండకుండా ఎందుకు ఇలా ఉన్నారు అంటే వాళ్ళ కర్మ ఫలాల వల్ల జరుగుతుంది. దీన్ని చేసే వాళ్ళు ఎవరు అంటే వెనకాల భగవంతుడు ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నారు. సో ఇది చెప్పిన తర్వాత వీళ్ళందరూ అడుగుతున్నారు అనమాట, దీనికి ప్రామాణికం ఏంటిది? నువ్వు చెప్తున్నావు కరెక్టే, ఇది ఏంటి, ఎలా ప్రూఫ్ చేస్తావు నువ్వు అంటే దీనికి ప్రామాణికం ఆల్రెడీ కూడా అందరూ సేమ్. ఇది మనకి ఎలా ఉంది? అర్జునుడు ఎప్పుడైతే ఈ మొత్తం కూడా అవతారాలను చూసిన తర్వాత ఏమంటాడు? నాకు ఇదన్నీ ఏమీ వద్దు, నువ్వే భగవంతుడివి, నాకు అర్థమైపోయింది అని చెప్పేసి తర్వాత ఏం శ్లోక చెప్తాడు? దీన్ని నేనే కాదు ఇంకా నువ్వు దేవుడు అని ఎవరెవరు నమ్మారు అనేది చెప్తాడు కదా. అసితుడు దేవలుడు కూడా దేవలుడు ఎగ్జాక్ట్లీ. ఏ శ్లోక నెంబరు? 13 అనుకుంటా మాతాజీ. 10th చాప్టర్ కదా మాతాజీ. 13 అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. మనకి కరెక్ట్ గా ఈ చతుశ్లోక అయిపోయిన వెంటనే వస్తుంది అది. పరం బ్రహ్మ పరం ధామ పరం అది వచ్చిన తర్వాత ఇది వస్తుంది. 12, 13 నాకు గుర్తున్నంత వరకు కలిపి 12, 13 10th చాప్టర్లో. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పృథు మహారాజ్ చెప్తున్నాడు అనమాట. ఆయన భగవంతుడు ఉన్నాడు ఇదంతా కూడా చెప్పి దాని ఎగ్జాంపుల్ కూడా చెప్పి, అలాగే ఎంతో మంది నమ్మి ఉన్నారు. అదేంటి మీరు అలా అంటున్నారు? దీనికి మనకి ఇదంతా కూడాను భగవంతుడే కారణము అని చెప్పి దీన్ని నమ్మే వాళ్ళు ఎంతోమంది నాకన్నా ముందు నమ్మిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవరెవరు అనేది ఆయన ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంతే కదా, మనం ఇప్పుడు ఏదైనా ఎవరైనా చెప్పారనుకో దీనికి అథారిటీ ఏంటి? దీన్ని ఎవరైనా నమ్మారా? ఇప్పుడు మనకి ఏంటిది ఇప్పుడు ఏంటి కథలు చెప్తారు 5, ఏంటిది అది సత్యనారాయణ స్వామి వ్రతం. సో దానికి కానీ దేనికైనా కూడాను ఇప్పుడు ఒక చెప్పి ఇది వెంటనే నారదుల వారు ఇలాంటి ఎక్కడైనా జరిగినాయా, దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే మళ్ళీ మనకి 4 కథలు, అవును ఈ విధంగా జరిగింది అని సత్యనారాయణ వ్రతంలో చూస్తాము, లేకపోతే కార్తీక మాసం కథలో చూస్తాము. ఏంటిది ఇంకోటి మాతాజీ శుక్రవారం చేస్తూ ఉంటారు కదా, లక్ష్మీదేవి పూజ మాతాజీ, వరలక్ష్మి తల్లి, వరలక్ష్మి వ్రతం కాదు, వైభవలక్ష్మి వైభవలక్ష్మి పూజలో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా. ప్రతిదానికి కూడా మనకి ఎగ్జాంపుల్ కావాలి, ఎవరు ఇలా చేస్తున్నారు, ఎవరు ఫాలో అయ్యి ఉన్నారు అనేసి. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, చూద్దాం. మనోరుత్న పాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేర్ అంగస్యాస్మత్పితుః ఈదృశానామధాన్యేషం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశాపి కృత్యమస్తి గతాభృతా. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువునా? చదవండి. మనోరుత్నపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షే రంగస్యాస్మత్పితుః ఈదృశానాం అదాన్యేషాం అజస్య చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతాః. ఈ విషయమును వేద నిదర్శనం చేతనే గాక మనువు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు, నా పితామహుడగు అంగ మహారాజు వంటి మహానుభావుల వ్యవహారం చేతను
మరియు ప్రహ్లాదుడు బలి వంటి ఇతర మహాత్ముల చేతను సామాన్య జీవుల చేతను ధృవపరపబడినది. ఆస్తిక మహాశయులకు వారందరూ గదాధారియగు భగవానుని అస్తిత్వమును విశ్వసించి ఉండిరి. హరే కృష్ణ. ఆస్తిత్వం కాదు మాతాజీ. యా, హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎగ్జాంపుల్స్ అనమాట. ఎలాగా, ఎవరున్నారు ఇలాగ అథారిటీగా నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నువ్వు చెప్పావు, వేదాల్లో ఉన్నాయి చెప్పావు, భగవంతుడు ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్పావు. బట్ దీన్ని ఎలాగా, ఎవరైనా నమ్మున్నారా, ఇట్లా ఎవరైనా చేశారా అంటే దానికి ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్తున్నాడు, ఫస్ట్ నుంచి చెప్తున్నారు అనమాట. మనువు కొడుకు ఎవరు? ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు. ధ్రువుడు కొడుకు ప్రియవ్రత. ధ్రువుడు కొడుక కాదు మాతాజీ, ఉత్తానపాదుడు బ్రదర్ మాతాజీ. అందుకే నేను అక్కడగా అడిగాను నేను మిమ్మల్ని, కాసేపు కొంచెం లైట్ గా చేద్దామనేసి. నేను అది ధ్రువుడు ప్రియవ్రతుడు ఇద్దరు ఇది. Yes, మాతాజీ. ఒక్క తండ్రి పిల్లలే. ప్రియవ్రతుడు వచ్చి తమ్ముడా? విరోచనుడు మాతాజీ. తమ్ముడే. ఏంటమ్మా, ఏంటి మాతాజీ? విరోచనుడు. అవును, విలోచనుడు కొడుకు. అవును. సో ఇంకా అట్లాగేందంటే ఆ ప్రియవ్రతుడి నుంచి మళ్ళీ కూడా వాళ్ళదంతా కూడా కిందకి మనకి వస్తూ ఉన్నప్పుడు అంగ మహారాజు వస్తుంది. ఎందుకంటే వీణ తండ్రి అంగ మహారాజు అనమాట. సో వీళ్ళందరూ కూడా ధ్రువుడి సంబంధించిన వాళ్ళు అనమాట. సో అక్కడ మనకి మా తాతగారు కూడా అంగ మహారాజు కూడా ఇలాగే భగవంతుడిని నమ్మి ఆయన అంతా కూడా ఈ విధంగానే చేశాడు అని చెప్పి. సో వీళ్ళే కాకుండా ఇంకా ఏంటంటే మనకి ప్రహ్లాదుడు, బలి ఎలా అయితే మహాజనులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా అలాంటి మహాత్ముల చేత కూడా ఇది ధృవీకరించబడింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి అంటే ప్రతి ఒక్కళ్ళు అనమాట భగవంతుడు ఉన్నాడు అనే అస్తిత్వాన్ని వాళ్ళు విశ్వసించారనమాట. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మీరు కనుక ఇనిషియేషన్కి, దీక్షకి కానీ లేకపోతే షెల్టర్ తీసుకోవడానికి కానీ మనం ఒక పేపర్ ఫిల్ చేస్తూ ఉంటే మీరు భగవంతుడు ఉన్నారు అని ఎలా నమ్ముతారు అని అంటే మనం ఎక్కువగా ఏంటిది పరంధామ ఇది ఉంది కదా, ఆ శ్లోకాన్ని మనం కోట్ చేస్తామన్నమాట. భగవద్గీతలో ఇది ఉంది అని చెప్పేసి ఇది ఎంతోమంది ఫాలో అయి ఉన్నారు. వీళ్ళని బట్టి నాకు కూడా భగవంతుడు దేవాది దేవుడు అనే నమ్మకం కలిగింది అని మనం ఎక్కువగా ఈ శ్లోకాన్ని కోట్ చేసి రాస్తూ ఉంటాం. సేమ్ అదేగా ఇక్కడ కూడా మనకి పృథు మహారాజు చెప్తూ ఉన్నారట. అక్కడ జనక మహారాజు లాంటి జనకుల మహాజనులు వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు, వాళ్ళ దాంట్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరి ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. సో ఈ విధంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేది వీళ్ళే కాదు, కొంతమంది మామూలు మహాత్ములు ఉన్నారు, మామూలు మనుషులు లాంటి వాళ్ళు కూడా నిరూపించారు అని చెప్పి. సో వీళ్ళందరూ మనం చూస్తే ఏమవుతుంది, అమ్మో పెద్ద పెద్ద గొప్ప వాళ్ళేమో అనిపిస్తుంది. అలాంటి మామూలు వాళ్ళు లేరా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ మహారాజులు లాంటి వాళ్ళు, అమెరికాలు ఎటు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు నమ్మి ఇదంతా కూడా చేసి చూపిస్తూ ఉన్నారు కదా మనకి. సో ఈ విధంగా మనం ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఎవరికైనా కూడాను ప్రూఫ్ కింద కూడా చూపించవచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే వేద ప్రమాణం అనేది మనకి సాధు శాస్త్ర గురువు అనమాట. సాధువులు చెప్పేది శాస్త్రాల ప్రకారం, మన గురువులు చెప్పింది. సో వాళ్ళు చెప్పారు అంటే దాన్ని మనం తూచా తప్పకుండా కూడా పాటించవచ్చు అని చెప్పేసి. ఎందుకంటే గురువులు ఏమైనా చెప్పారు అంటే వాళ్ళు ఎలాంటి గురువు దగ్గరికి వెళ్ళాలో తెలుసు కదా మనకి. వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏది కూడా వాళ్ళు ఓన్గా ఏది చెప్పరు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణం అనేది తీసుకొని మాత్రమే చెప్తూ ఉంటారు. ఇంకా ఏదైనా వాళ్ళకి ఇంకా సీనియర్ గురువులు ఉంటారు కదా, ఆ వాళ్ళ యొక్క జీవితాన్ని అనుసరించుకుంటూ వాళ్ళు చెప్పిన మార్గంలోనే వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. కాబట్టి అలాంటి గురువుని మనం ఎంచుకొని ఈ సాధు శాస్త్ర గురువు నిర్దేశం ప్రకారం మనం కూడా ముందుకు వెళ్ళచ్చు. అలా వెళ్ళిన వాళ్ళందరి పేర్లు కూడా మనకి ఇచ్చారనమాట. సో అసలైన పద్ధతి ఏంటి అంటే ఇదే కరెక్ట్ పద్ధతి అనేసి మనకి చెప్తున్నారు. సో భాగవతంలో కూడా మనకి మహాజన ఏనగత పంతాహ అనేసి మనకి శ్లోక వస్తుంది. ఐ థింక్ ఏ క్యాంటోలో 6th క్యాంటోలో అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు.
ఎగ్జాక్ట్గా నెంబర్ గుర్తు రావట్లేదు నాకు. సో మనకి అందులో కూడా వస్తుంది అనమాట, ఈ 12 మంది మహాజనుల పేర్లు ఇచ్చి వాళ్ళ అడుగు జాడల్లో మనం నడిస్తే చాలు, మనం ఇంకా వేరేగా కొత్తగా ఏదో నేర్చుకొని చేయాల్సిన పని లేదు అని చెప్పేసి మనకి శ్లోక వస్తుంది అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు ఎగ్జాంపుల్ కూడా. హరే కృష్ణ. ఓ, టైం అయిపోయిందా? దౌహత్రాదీనృతో మృత్యోః శోచాన్ ధర్మ విమోహితాన్ వర్గస్వర్గాపవర్గాణం ప్రాయేణైకాత్మ్య హేతునా. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే కృష్ణ మాతాజీ. చదవండి రాధా మాతాజీ. దహిత్రాదీనుత్రే హీనృతో మృత్యోః దౌహిత్రాదీనృతే మృత్యో శోషాన్ ధర్మ విమోహితాన్ వర్గాపవర్గవర్గాన్హం ప్రాయేణైకాత్మయేతునా. మృత్యువు యొక్క పౌత్రుడగు వేనరాజు వంటి అతి దుష్ట జనులు ధర్మపథమున విమోహితులైనను నేను పేర్కొనినటువంటి మహాబాహులు అందరును ధర్మార్థ కామ మోక్షములను లేదా ఉన్నత లోకవాసమును ఒసగువాడు ఈ లోకమున ఒక్క దేవదేవుడే అని అంగీకరించురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ధర్మ మార్గంలో వెళ్ళాలి, ఇది ఏంటి అనేది చెప్పారు ఆయన. చెప్పి ఎగ్జాంపుల్ కూడా ఎవరెవరు ఫాలో అయ్యారు అని. సో ఫాలో అవని వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయి ఉంటారు అనే దానికి ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు వాళ్ళ తండ్రి చెప్తున్నాడు అనమాట. ఎవరైతే నా తండ్రి ఉన్నాడో వేనా, అతను ఏం చెప్తున్నాడు అంటే అతను ధర్మపదాన్ని వెళ్ళలేదు. అంటే అతి దుష్ట జనులు అంటే క్రూరత్వంగా ఉండే వాళ్ళు ఎవరైతే ధర్మపదానికి విమోహితులు అంటే వాళ్ళు దాన్ని పట్టించుకోరు, దాని వైపు వెళ్ళరు అనమాట. సో ఆ విధంగా ఆయన వెళ్ళారు. నేను చెప్పిన వాళ్ళందరూ ఏంటి, చక్కగా ధర్మార్థ కామ మోక్షాలన్నిటిలో కూడాను వాళ్ళు చక్కగా అవన్నీ అంటే వాళ్ళు ధర్మ అర్థ కామ మోక్షాలను లేదా ఉన్నత లోక వాసమును వసుకువాడు ఈ లోకమును ఒక దేవుడే అని అంగీకరింతురు అని చెప్పేసి. సో ఈ మహానుభావులు ఏం చేస్తారు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా భగవంతుడి కోసమే అనేసి అనుకుంటారనమాట. సో ఇక్కడ దీంట్లో మనకి కింద ప్రపాదుల వారంతా కూడాను చెప్పుకొచ్చారు. వీళ్ళు ఏముంటారు అంటే ఇథిస్టులు ఉంటారు. మనము వీళ్ళంతా ఏంటంటే ఓన్లీ అర్ధ కామ అనమాట. అంటే వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, ఎంజాయ్ చేస్తాము అంటే ఎంజాయ్ చేస్తాము అంటే డబ్బు కావాలి అంటే కష్టపడాలి. సో అనుకుని అర్ధ కామ అనమాట. సో పని చేస్తారు డబ్బు రావడం కోసం, డబ్బు వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తారు. సో అంతవరకే. అలా కాకుండా భోగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే అర్ధ కామ అనమాట. సో ఫస్ట్ ధర్మాన్ని ఏంటంటే పని చేసి డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి విరక్తి వస్తుంది అనమాట. అప్పుడు మోక్షం కావాలి అనుకుంటారనమాట. సో వాళ్ళది. కానీ భక్తులు అనే వాళ్ళు ఉన్నారనుకోండి, ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అంటే వాళ్ళకేంటి, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని అంగీకరించడము. సో అర్థ అంటే ఏం చేస్తారు, ఏదైనా డబ్బు ఉంది అంటే అది భగవంతుని తృప్తిపరచడానికి. అంటే కామ కోరికలు ఏమన్నా ఉంటాయంటే భగవంతుని తృప్తిపరిచే కోరికే ఉంటుంది. మోక్ష వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మోక్షం భగవంతుడు కావాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా ఇంతకుముందు శ్లోకాల్లో. భక్తులు అనేవాళ్ళు అసలు నేను ఇస్తానన్నా కూడా వద్దంటారు వాళ్ళు అని చెప్పేసి. సో వాళ్ళు అసలు దాంట్లో అయితే 5 రకాల మోక్షాల్లో కూడా ఒకటి అసలు అడగరు. ఏ మోక్షాన్ని వాళ్ళు అడగరు భక్తులు, సాయుజ్య అడగరు. మిగతా 4 ఏంటి, సాంప్య సాలోక్య సాయష్టి సారూప్య. సో ఈ 4 అయితే కొంతమంది అడుగుతారు, కానీ యాక్చువల్గా నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నా కూడా వాళ్ళు వద్దు అని చెప్పేసి తోసిపుచ్చుతారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మహాత్ములు కాని వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ప్రభుపాదుల వారు ఇందులో చెప్తూ ఉన్నారనమాట. సో భగవంతుడే ఇది మనకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది భగవంతుడే చేస్తాడు అని చెప్పేసి దీంట్లో
మనకి వస్తూ ఉందన్నమాట దాంట్లో. సో ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకే రకంగా ఉంటారు, ఒకే రకంగా కష్టపడుతూ ఉంటారు. అయినా సరే కొంతమందికి ఏమో చక్కగా డబ్బు వస్తుంటుంది, కొంతమందికి ఏమో అసలు ఏది రాదు, ఎంత కష్టపడినా కూడా రాదు. సో ఈ కొంతమంది అసలు ఏ పని చేయరు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఉంటాయి. ఎందుకు అంటే అది వాళ్ళ వాళ్ళ భగవంతుడు అనేది వాళ్ళకి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో అనేది చేస్తూ ఉంటాడు. కానీ నాస్తికులు అనేవాళ్ళు నమ్మరు ఇది అనేసి దీనికి ప్రపాదుల వారు కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనం చేస్తున్నారు. సో దీని అంతటికీ ఆధారం ఎవరు? మనం మంచిగా ఉన్నాము, బాగలేము, ఏది జరిగినా దానికి కారణం ఎవరు? కర్మ మన కర్మఫలం. అంటే భగవంతుడు దాన్ని శాంక్షన్ చేసి నీకు ఇది అనేది మనం భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నాం అంతే. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వడు అన్నమాట. సో అది అందుకని దానికి ఎగ్జాంపుల్స్ గా కొంతమంది కష్టపడకుండానే చాలా ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది చాలా మంచి మనం అనుకుంటాం డబ్బులుంటే చాలు అని, చాలా గొప్ప ధనవంతుల ఇంట్లో పుడతారు, అయినా సరే ఎంజాయ్మెంట్ ఉండదు. ఎందుకంటారు వాళ్ళకి? కర్మఫలము అనారోగ్యం అవుతుంది. అలా ఇస్తారు. ఆరోగ్యమో లేకపోతే ఏదో ఒకటి. సో అందుకే ఇప్పుడు మనకి డబ్బులు ఉంటే ఎంజాయ్మెంట్ అంటే, ఇప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఏమైనా చేయగలిగామా? డబ్బు ఏమైనా చేయగలిగిందా మనల్ని? ఏమీ లేదు. సో ఈ విధంగా ఏంటంటే మనం దేనికైనా సరే భగవంతుడి మీదే ఆధారపడి ఉండ, భగవంతుడేను వీటన్నిటికీ అని చెప్పేసి దాన్నే ఇక్కడ ఎక్కువగా మనకి ప్రపాదుల వారు దీని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి చెప్పారనమాట. ఆ తర్వాత వచ్చేసి వీణ గురించి అనమాట. సో ఆయనకి వీణ ఎందుకు ఈ విధంగా తయారయ్యాడు అనే దానికి చెప్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. ఏంటి అంటే ఎక్కువగా తండ్రి లక్షణాలు కుమార్తెకు వస్తాయి, తల్లి లక్షణాలు కొడుకు వస్తాయి. సో ఎప్పుడైతే ఆ ఈ వీణ అనే అతనికి ఏంటి అంటే ఫస్ట్ తల్లి యమున ఎస్ మాతాజీ, యమధర్మరాజు. సో ఇంకొక డౌట్ మాతాజీ నాకు, చెప్పండి మా. యమధర్మరాజు ధర్మాత్ముడు కదా మాతాజీ, ఆయన మాతాజీ ఆ యమధర్మరాజు కాదు మాతాజీ, ఈయన వేరు. యా ఓకే ఓకే, ఓకే, ఆయనే అనుకున్నాను. లేదు మాతాజీ, ఇది మృత్యు దేవత కాదు మాతాజీది. ఓకే ఓకే, క్లియర్ అయింది మాతాజీ. యా, సో ఇద్దరు వేరు మాతాజీ. వాళ్ళ ఆయన అసురుడు మాతాజీ యాక్చువల్గా. సో అందుకని ఏంటంటే ఈ సునీతకి ఏంటంటే వాళ్ళ తండ్రి అసురుడు కాబట్టి ఆయన గుణాలు వచ్చాయి, ఆ సునీత నుంచి అంగకి తల్లి గుణాలు వచ్చాయి అనమాట. సో ఆ విధంగా ఏమైంది అంటే ఆయనకు అన్నీ కూడా అసురు లక్షణాలు ఉన్నాయి. సో దానివలన అతను ఈ విధంగా తయారయ్యాడు అని చెప్పేసి, భగవంతుడు అంటే ఇష్టం లేదు, యజ్ఞం చేసేవాడు కాదు. మనం ఇవన్నీ ఆల్రెడీ ముందే చదువుకొని ఉన్నాం అనమాట. సో అదే వాళ్ళు ఏంటంటే ధర్మార్థ మోక్షాలు అనేది అస్సలు పట్టించుకోరు అనేది ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేది ఏంటంటే మనం ఇంద్రియ భోగాల కోసం కాకుండా మనం భగవంతుడి కోసమే పని చేస్తూ ఉంటాం. అంటే ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకి భోగ చేసేవాళ్ళు అర్ధకామ మోక్ష ఎలా ఉంటుంది, భక్తులు అనే వాళ్ళకి అర్ధకామ మోక్ష ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఇందులో మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో లాస్ట్కి ఏంటంటే ప్రపాదుల వారు చెప్పేది ఏంటంటే మనకి ఏంటంటే ఒక్కొక్కళ్ళు అదే ఇప్పుడు ఆ తేడా డిఫరెన్స్ చెప్తున్నారనమాట. ఒక్కోసారి మన దగ్గర డబ్బులు అన్నీ బాగున్నా కూడా, వైద్యుడు మంచి మందు ఇచ్చినా కూడాను అయినా మనం చనిపోతాము. ఒక్కోసారి ఏది ఉండదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఒక వైద్యుడు ఉండడు, సరైన మందు ఉండదు, కానీ వాళ్ళు బతుకుతారు. సో అది ఎందుకు జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి అనేది చెప్తున్నారనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ అంతా కూడాను ఇక్కడ ఇస్తూ ఉన్నారనమాట ప్రపాదుల వారు. ధనవంతులకు తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పటికీ సంతానం కొన్ని మార్లు సుఖంగా ఉండదు. ఓకే, అదేవిధంగా నిపుణుడైన వైద్యుడు విలువైన ఔషధం వేసినా కూడా కొన్ని మార్లు రోగి మరణించవచ్చును. లేకపోతే సురక్షితమైన నావ ఉందనుకోండి, అయినా సరే మునిగిపోతూ ఉంటాం. చాలా మంచి నావ, అసలు ఏ ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలదు అనుకున్నా కూడా నీటిలో మునిగిపోయి చనిపోతూ ఉంటాం అనమాట. సో ఇదేంటి అంటే ప్రకృతి కలుగు చేసే అడ్డంకుల్ని
మనం అంతటా మనం తొలగించుకుందాము అంటే మన వల్ల కాదు. అది ఓన్లీ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే. అంత ఓన్గా మన యొక్క మనం కష్టపడితే అది నెరవేరుద్ది అనుకోవడం కాదు. దానికి భగవంతుడి అనుగ్రహం కూడా ఉంది. సో భగవంతుడి అనుగ్రహం వచ్చిందిలే ఇంక మనం కష్టపడకుండా అలానే కూర్చుందాం అంటే అది కరెక్టా? ఇప్పుడు ఈ చదివాను, కాదు. ఈ లాస్ట్ ఈ కొంచెమే చదివేసి జనాలు ఏమని చెప్తారు? భగవంతుడు కావాలంటే చేస్తాడు, లేకపోతే లేదు, నేను ఎందుకు కష్టపడాలి అంటారు. అది కరెక్టా? కాదు మాతాజీ, తప్పు. మనం ప్రయత్నం చేయాలి కదా. యశోదమాత ప్రయత్నం చేస్తే కదా యా, అనుగ్రహించేది. మనము దీపాన్ని బయట వదిలేసి భగవంతుడు కావాలంటే ఉంటది, లేకపోతే లేదు అంటే ఎట్లా కుదిరిద్ది? దానికి సురక్షితంగా మనం కొంచెం ఏదైనా ఒక ఏర్పాటు చేసుకొని నేను చేయగలిగిందంతా నేను చేశానయ్యే, తర్వాత నీ ఇష్టం అనేసి వదిలేయాలి. అంతేగాని స్టార్టింగే నీ అనుగ్రహం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు, నేను ఎందుకు ఎంత కష్టపడాలి, నేనేదో తింటా కూర్చుంటాను, నీకు కావాలంటే నన్ను తీసుకుపో, లేకపోతే నన్ను ఎక్కడ వదిలే అంటే ఎట్లా కుదిరిద్ది? కాదు అది. సో అదనమాట ఇక ప్రభుపాదుల వారు మెయిన్గా చెప్పాలనుకోండి. సో ధర్మ అర్థ కామ మోక్షాలకి భగవంతుడే కారణము. కాకపోతే మనం వాటిని ఏ విధంగా వినియోగించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, చేయాలి అనేది నేనుగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో 30 ఇక్కడితో ఆపన ఈరోజుకి. సో ఇక్కడ 31 నుంచి రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. దేవుడి గురించి 3 పాయింట్లు చెప్పారు కదా మాతాజీ. భగవంతుడు ఉన్నాడు, గొప్పవాడు,